లక్షలాది మంది హిందువులను చంపేశారు. అవును, ఈ గడ్డ మీద లక్షలాది మంది హిందువుల మీసాలు తీసేసి టోపీలు పెట్టేసి ముస్లింలుగా మార్చేశారు. లక్షలాది మంది హిందువుల అమ్మాయిల్ని రోడ్ల మీద నగ్నంగా తీసుకొని వెళ్ళి బజార్లో అమ్మి వాళ్ళని రేపులు చేసి వాళ్ళ మొగుల్ని చంపేసి వాళ్ళ శవాల ముందే వీళ్ళని మానభంగం చేశారు. బతుకమ్మ ఆడడానికి బయటకు వస్తే గుడ్డలు కూడా తీసి బతుకమ్మ ఆడిచ్చారు. అలాంటి వెళ్తూ వెళ్తూ ఎవరికి ఏ ఆడ నచ్చితే దాన్ని తీసుకొని పోయి అంతఃపురంలో పెట్టుకునేవాళ్ళు. తను ఎటు పోయిందో ఏమైపోయిందో కుటుంబానికి తెలియని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో రజాకార్ల పాలనలో మనం బతికితే అంత నీచమైన నికృష్టమైన పాలన అలాంటి వ్యక్తి అందిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆపరేషన్ పోలో నిర్వహించి దీన్ని పాకిస్తాన్లో కలుపుతాను కానీ భారతదేశంలో కలపనన్న రజాకార్ మెడలు వంచి, నిజాం మెడలు వంచి మనల్ని భారతదేశంలో యాజ్ అ పార్ట్ చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చిస్తే నెహ్రూ గారు వచ్చి వీడిని గవర్నర్ని చేశాడు. ఇదే ఈ 4 states